నమస్తే, ఎట్లున్నారు అందరూ? ఈ రోజు అయితే మేము ఒక డ్రైవ్ కు అయితే వచ్చినాము. ఈ డ్రైవ్ పక్కకు పెడితే మీ అందరి కోసము కాలేజ్ టూర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఈ ఇయర్ ఎవరైతే బీటెక్ లో జాయిన్ అవుదాం అనుకుంటారో ఈ వీడియో చూసి కాలేజ్ లో జాయిన్ అవ్వాలా లేదా అని ఫిక్స్ గారి. ఇదైతే మా కాలేజ్ కాదు, మా సెకండ్ క్యాంపస్ అన్నమాట. అందులో డ్రైవ్ ఉంటైతే వచ్చినుండే. మా కాలేజ్ టూర్ కావాలంటే కామెంట్ లో చెప్పుర్రి, చేసేద్దాం. కాలేజ్ పేరు చెప్పుడు మర్చిపోయినా కదా, మర్రి లక్ష్మణ్ రెడ్డి. ఇదైతే సెకండ్ క్యాంపస్. దాని పక్కనే ఐఏఆర్ఈ అని ఇంకో కాలేజ్ కూడా ఉంటది. దానికి మనకైతే ఎట్లాంటి సంబంధం లేదు. ఇది వేరే కాలేజ్, అది వేరే కాలేజ్. ఇదైతే మెయిన్ గేట్. మెయిన్ గేట్ నుంచి లోపలికి రాగానే ఫస్ట్ బ్లాక్ అయితే కనిపిస్తుంది. దాని పక్కనే మనకి మెయిన్ బ్లాక్ కూడా ఉంటది. ఇట్లా 3 బ్లాక్లు అయితే ఉంటాయి అన్నమాట ఈ కాలేజ్ లా. ఇట్లా మెయిన్ గేట్ నుంచి లోపలికి నడుచుకుంటూ పోతే రైట్ సైడ్ మనకి మెయిన్ బ్లాక్ అయితే ఉంటది. ఇట్లా సరస్వతి స్టాచ్యూ తోటి అయితే ఎంట్రీ ఉంటది. ఇప్పుడు గీడ చూస్తున్నది అయితే కాలేజ్ లేఅవుట్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఇట్లానే ఉంటది కాలేజ్ మొత్తము. ఇదైతే మనకి ఏడ కన్ఫ్యూజన్ లేకుండా క్యాంపస్ ఎట్లుంటదో అని మెయిన్ బ్లాక్ లో అయితే డిస్ప్లే చేసిర్రు. మంచిగా ఉంది చూడడానికి. కాలేజ్ మొత్తం మంచిగానే ఉంది కానీ టైం పాస్ కేడైనా ఊసుదామన్నా బంగుడదామన్నా కూడా జాగా లేకుండే, అంత చిన్నగా ఉంది కాలేజ్ అయితే. మరి ఈ కాలేజ్ వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారో నాకైతే తెలియదు. ఈ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కమెంట్ చేయుర్రి. గ్రౌండ్ లో పోయి తిరుగుదామన్నా గ్రౌండ్ కూడా అంత పెద్దగా లేకుండే. ఇక మెయిన్ బ్లాక్ లోనే ఇండోర్ గేమ్స్ పెట్టినుండే. ఈ కాలేజ్ మనది కాదు కాబట్టి నాకైతే ఎక్కువ తెలియదు. ఇక నాకు తెలిసింది, నేను చూసింది అయితే మీకు చూపిస్తున్నాడా. ఇక మెయిన్ బ్లాక్ పైనకి వచ్చేస్తే ఆడిటోరియం అయితే ఉంటది. కాలేజ్ లా ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా స్టూడెంట్స్ అయితే ఆడిటోరియం కి పట్టుకోపోతారు. ఇక మాకు డ్రైవ్ ఉంది కాబట్టి మమ్మల్ని కూడా గిన్నె కూర్చోబెట్టినుండే జరసేపు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ల్యాబ్స్ అన్నమాట. ఇట్లానే ఉంటాయి అన్ని ల్యాబ్స్ కూడా. మెయిన్ బ్లాక్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే ఇంకో బ్లాక్ కూడా ఉంటది. మొత్తం 3 అని చెప్పినా కదా, ఇదే లాస్ట్. అందరు మమ్మల్ని చూస్తున్నారు గైస్. దాన్నే వీడియో తీయమని మా ఫ్రెండ్స్ కి ఇస్తే వాళ్ళైతే కొట్టుకొని చేస్తారు పక్క నుంచి. ఇక ఇదైతే వీళ్ళ గ్రౌండ్. చెప్పినా కదా చాలా చిన్నగా అనిపించింది గ్రౌండ్ కూడా. దాని పక్కన క్యాంటీన్ ఉంటది. క్యాంటీన్ పక్కన ఇంకో బ్లాక్ కూడా ఉంది. అదైతే మేము చూసుకోలేదు, లాస్ట్ లో అయితే చూసినుండే. ఇక క్యాంటీన్ లోపలికి వెళ్తే అయితే కొంచెం స్పేసియస్ గానే ఉంది క్యాంటీన్. ఇంతకు మించి కాలేజ్ లో చూపించడానికి ఏం లేవు. ఇక మీరు ఒకవేళ ఎంసెట్ త్రూ ఈ కాలేజ్ లో జాయిన్ అవుదాం అనుకుంటే ఎంసెట్ కోడ్ MLRS అని సెర్చ్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరి. మళ్ళా కలుద్దాం.